నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద 10 లక్షల రూపాయల వ్యయంతో 3వ రోడ్డు నిర్మాణ పనులను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఘాట్ ను మరింత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 2 రహదారులు ఉన్నాయని, పెరుగుతున్న ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని 3వ రోడ్డును కూడా నిర్మిస్తున్నామన్నారు. గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో గ్రామదేవత ఇరగాళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్. ఈ గణేష్ ఘాట్ని గత 4 ఏళ్లుగా మనం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఆ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాలకి చక్కటి ఘాట్ని అందరి సహకారంతో మనం నిర్మించుకున్నాం. ఇప్పటికీ గణేష్ ఘాట్కి 2 దారులు ఉన్నాయి. కానీ గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా లేదు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గణేష్ ఘాట్లో 3వ రోడ్డు కూడా అవసరాన్ని భావించి 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క రోడ్డు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. వారం రోజుల్లో, ఎందుకంటే త్వరలో వినాయక చవితి వస్తుంది, గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి గణేష్ ఉత్సవాలు వచ్చేలోపు ఈ యొక్క గణేష్ ఘాట్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలా అన్న ఉద్దేశంతో ఈ 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ 3వ రోడ్డును కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ 3వ రోడ్డు కూడా పూర్తయినట్లయితే ఈ గణేష్ ఘాట్లో వచ్చే వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా గణేష్ ఉత్సవాలే కాకుండా ఇంకా గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ చక్కటి ఆహ్లాదానికి మారుపేరుగా రోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 3వ రోడ్డు ఎంతో మెరుగుపరుస్తుంది. 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క 3వ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. వారం రోజుల్లో అందుబాటులో చేస్తాం. ఇక్కడ తాగలేదు, గణేష్ ఘాట్ అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి ఉన్నాం. నాకు తెలిసి వీరింత తొందరలో అనుమతులు కూడా వస్తాయి. అనుమతులు కూడా వచ్చినప్పుడు ఈ గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఇంకా సర్వాంగ సుందరంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఈ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, అందులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసే అదృష్టం నాకు రావటం పట్ల ఆ దేవుడికి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు.